హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ అందరికి కూడా నా నమస్కారాలు అండి. మీరు చూస్తున్నారు జేఆర్ ఆర్గానిక్స్ ఛానల్. ఇప్పుడు ఏదైతే ఈ ఛానల్ మీరు ఫస్ట్ సార్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద మీకు సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అలాగే ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇంకా మోర్ వీడియోస్ వస్తాయి. అలాగే ఈ వీడియో నుంచి సబ్జెక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు మాకు కాల్ చేశారన్నమాట. సార్ ఇంతకుముందు మిరప పత్తి గురించి చెప్పారు కదా సార్, ఇప్పుడు ఏదైతే సీజన్ స్టార్ట్ అవుతుంది వరి గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చాలా మంది రైతులు మాకు కాల్ చేసి చెప్తే ఈ రోజు మీ ముందుకు వరి గురించి చెప్పడానికి వచ్చాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వరి సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదైతే 7వ నెల నుంచి మనకు వరి సీజన్ స్టార్ట్ అవుతుంది. అందులో చూసుకుంటే మనం ఉండేది సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరి అనేది పండిస్తారనమాట. ఆ క్రమంలో మన ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కువగా రైతులు అనేది వరి మీద ఆధారపడి ఉన్నారు. చాలా వేల ఎకరాలు లక్షల ఎకరాలు అంతా కూడా వరి పంట పండిస్తున్నారు అనమాట. ఆ వరి మీద ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఇవ్వబోతున్నాను. అయితే ఈ రోజు మీకు ముందుకు తెచ్చే నేను కొత్త ప్రోడక్ట్ ఏంటంటే ఈ వరిలో మీకు ఏదైతే మీ యొక్క పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచే మార్గాన్ని మీకు చూపించబోతున్నాను అనమాట. ఏంటి ఆ మార్గం అంటే మీకు ఈరోజు నేను పరిచయం చేసే ప్రోడక్ట్ కూడా ఏంటంటే ఆప్సా 80 అనమాట. యామ్డే వారు అందిస్తున్న ఆప్సా 80. ఈ ఆప్సా 80 యూజ్ చేయడం వల్ల మీ యొక్క పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుంది అనమాట. ఇది ఏ విధంగా మనం వరి పంటలో యూజ్ చేసుకోవాలని ఇప్పుడు మనం మాట్లాడుతాం ఫ్రెండ్స్. ఏంటి ఏ విధంగా అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ ఆప్సా 80ని మీరు 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఒకటి నీటి ఎద్దడి, 2 ఏదైతే పురుగుల మందులు స్ప్రే పిచికారీ దశలు, అలాగే ఎరువు దశలు, ఈ 3 దశల్లో కూడా మీరు ఆప్సా 80 యూజ్ చేసినట్లయితే మీరు పెట్టే పెట్టుబడికి అధిక శాతం దిగుబడి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎంత అధిక శాతం అంటే డెఫినెట్లీ మీరు సాటిస్ఫై అవుతారనమాట. ఆ విధంగా మీకు రిజల్ట్ అనేది రాబోతుంది అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నీటి ఎద్దడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వర్షాలు కూడా మనం అనుకునే టైంకి పడడం లేదు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ వర్షం గురించి నీటి సమస్య ఎక్కువగా మన తెలుగు రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు నీటి సమస్య గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను అట్ట ముక్కలు తీసుకున్నాను. ఇది ఒక 2 పొలాలు అనుకోండి. ఈ 2 పొలాల్లో కూడా ఇప్పుడు నేను నీరు కడుతున్నాను అనమాట. దీనికి నీరు కట్టాను అనమాట. ఇప్పుడు ఈ నీరు కట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఈ రెండింటిలో నీరు ఇప్పుడు ఆప్సా 80 అనేది ఒక దీనికి నీరు కట్టిన దీంట్లో ఆప్సా 80 కూడా యాడ్ చేస్తున్నాను. ఏ విధంగా అవుతుందో చూద్దాం. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. బాగా మీరు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పెట్టాం కదా దీని గురించి మనం తర్వాత ఇంతలో దానిపైన అది చేసుకుంటూ పోతుంది కాబట్టి నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోయి ఏదైతే ఏదైతే ఎక్కువగా మనం ఎరువుల శాతం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన యొక్క భూమి యొక్క మనమే నిస్సారవంతం చేస్తున్నాం అనమాట. ఈ మధ్యన రైతులు సైంటిస్ట్ నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా 60 సంవత్సరాల తర్వాత ఇదే విధంగా మనం వ్యవసాయం చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో మనం భూమి మీద పంట పండించే ఛాన్స్ కూడా లేదనమాట. అందు గురించి సేవ్ సాయిల్ అని చెప్తున్నారు. ఆ సేవ్ సాయిల్ అని చెప్పడానికి మనకు కావాల్సినంత రీతిలో ఎరువు శాతం తగ్గించుకోవడానికి ప్రయత్నించుకోండి. బట్ మీ ప్రాబ్లం మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఎరువు ఉపయోగిస్తేనే పంట పండుతుంది. ఓకే, ఉపయోగించండి. బట్ ఎక్కువ మోతాదు కాదంటే అనుకునే మోతాదులో ఉపయోగించుకున్నట్లయితే మీకు ఎక్కువగా దిగుబడి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ చాలా మంది రైతులు వచ్చేసరికి ఎరువులు ఉపయోగించడం పోటీ పడి మరీ ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి పెట్టుబడి వాళ్ళే పెంచుకుంటూ పోతున్నారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో 80 కేజీలు వేస్తే ఆ పక్క కూడా 100 కేజీలు వేస్తున్నారు అనమాట. అండ్ ఎందుకు ఈ డిఫరెన్స్ వేస్తున్నారు అది కూడా మీకు ఇక్కడ చెప్తానండి. ఇప్పుడు ఒక పంట పొలం తీసుకుందాం. ఇది ఒక పంట పొలం అనుకుందామండి. ఓకే, ఇప్పుడు ఈ పంట పొలంలో మనం మాట్లాడదాం. ఈ పంట పొలం తీసుకొని ఇప్పుడు ఏంటంటే దీనికి ఇప్పుడు నేను వరినారు నాటాను అనమాట. ఇది ఒక వరినారు. ఈ వరినారు ఇప్పుడు నేను నాటాను ఇందులో. ఓకే, ఇప్పుడు నాటిన తర్వాత ఏమైంది, ఏదైతే వరి యొక్క వేరు వ్యవస్థ అనేది ఇప్పుడు కింద ఉంది. ఇప్పుడు నాటాను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఎరువు వేస్తాను అనమాట. ఎరువు అనేది చూసుకున్నట్లయితే మనకి యూరియా కానీ, DAP కానీ, 20-20 కానీ, సింగిల్ సల్ఫర్ ఫాస్ఫేట్ అని, NPK కానీ, ఏదైనా మీరు నత్రజని ఎరువు ఏదైనా అనుకోండి. కానీ ప్రతి ఎరువులో కూడా సల్ఫర్ కాంబినేషన్ ఉంటుంది. కానీ నేను ఆ ఎరువు తెచ్చి అక్కడ చూపించలేం కాబట్టి నేను సల్ఫర్ అనేది తీసుకుంటున్నాను. ఈ సల్ఫర్ అనేది ఇప్పుడు నేను వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏమవుతుందో చూడండి. ఓకే,
ఇప్పుడు ఏదైతే సల్ఫర్ వేసాం కదండి, ఇప్పుడు ఏముంది, ఎలా ఉండే ఎరువు అనేది అలాగే ఉండదు. కావాలంటే దీన్ని మిక్స్ చేద్దాం బాగా. ఓకే, మీరు ఎంత మిక్స్ చేసినా ఇలానే ఉంది. అంటే ఏమవుతుందండి, మీరు ఒక ఎకరానికి ఒక 50 కేజీలు ఎరువు వేసారు అనుకోండి, ఈ 50 కేజీల ఎరువులో 25 కేజీల నుంచి 30 కేజీల వరకు ఎరువు మాత్రమే ఈ ఏదైతే కింద ఉందో వేరు వేస్తుంది, ఈ వేరు వేస్తూ ఉంటుందండి. మిగతా అంతా కూడా ఈ మధ్య పొరల్లో ఉండిపోతుంది అనమాట. ఈ మధ్య పొరల్లో ఉండిపోవడం వల్ల మీకు వేరు వేస్తూ అనుకునే రీతిలో మీరు వేసిన ఎరువు అనేది అందడం లేదు. కాబట్టి మీరు ఎక్కువగా నెసరీ పెంచుకుంటూ పోతున్నారు. రూల్ ప్రకారంగా చెప్పాలంటే మనం ఎరువు అనేది నెసరీ తగ్గించుకుంటూ పోవాలి. బట్ మనం ఏం చేస్తున్నాం, పెంచుకుంటూ పోతున్నాం. 2వ దప్ప 3వ దప్పని మనం ఏం చేయాలి, తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఆ తగ్గించడం ఎందుకు పెంచుకుంటూ పోతామంటే ఈ విధంగా జరగడం వల్ల మనం పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆప్సైట్ ఇప్పుడు ఎరువులు ఏ విధంగా ఉపయోగించాలని చూద్దామండి. ఫస్ట్ సేమ్ అదే విధంగా ఆప్సైట్ని మనం వేసుకుందాం. ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఏమవుతుందో చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆప్సైట్ వేయడం వల్ల మీరు వేసే ఎరువు పూర్తి స్థాయిలో భూమిలో కలిసిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఏమైంది, మీరు వేసే పూర్తి స్థాయిలో వేరు వేస్తూ అందింది. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది చూడండి. వేరు వేస్తూ మొత్తం ఎరువు అనేది వేరు వేస్తూ అందింది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆప్సైట్ని ఉపయోగించి మీరు ఎరువులు ఉపయోగించడం వల్ల 3 విధాలుగా మీకు ఎరువు అనేది పనిచేస్తుంది అనమాట. ఇది ఎలా ఉపయోగించాలంటే మీరు ఏదైతే ఎరువు తెస్తారు కానీ ఆ ఎరువులో మీకు ఏదైతే అక్కడ ఉండే క్వాంటిటీ ఏదైతే ఎన్ని కేజీలు తగ్గొట్టు కొంత ఇసుకని ఒక 3 కొంచెం ఇసుక తీసుకుంటారు. ఆ ఇసుకని కలిపి ఈ ఎరువులో కలిపి బాగా ఈ ఆప్సైట్ మీకు వేసుకుని ఎరువులో కలిపిన తర్వాత ఆ ఎరువుతో కలిపిన ఆ ఇసుకని మొత్తం కూడా మీరు జల్లేస్తారు అనమాట పొలంలో. ఈ పొలంలో జల్లడం వల్ల మీకు 3 పనులు చేస్తాయి. ఏంటి ఆ 3 పనులు అంటే, మీరు వేసే ఎరువు పూర్తి స్థాయిలో భూమిలో కరగదీస్తుంది. 2 ఏంటంటే భూమిని ఉలకం చేస్తుంది. 3 ఏంటంటే వేరు వేస్తకి మొత్తం మీరు వేసే 50 కేజీల ఎరువు కూడా వేరు వేస్తకి పంపిస్తాను. దానివల్ల మీకు బెనిఫిట్ అంటే మీరు వేసే ఎరువు 100% కూడా తీసుకుంటుంది. అప్పుడు మొక్క అనేది చాలా అద్భుతంగా గ్రోతింగ్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఇది కలిపి మీరు ఉపయోగించడం వల్ల మీరు మొదటి దశలో ఇది కలిపి ఉపయోగించారు అనుకోండి, మీకు ఏమవుతుంది, మీకు పిలకలు స్టార్ట్ అవుతాయి, దుబ్బులు కడుతుంది అనమాట. ఎంత 30 నుంచి 70 మధ్య పిలకలు మీకు స్టార్ట్ అవుతాయి అనమాట. 30 అనేది మినిమం, 70 అనేది మ్యాచ్. అక్కడ ఉండే రైతు యొక్క ఇంట్రెస్ట్ కానీ పంట యొక్క పొలం బట్టి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఎరువులో ఉపయోగిస్తారనమాట ఏదైతే ఆప్సైట్. ఇప్పుడు ఆప్సైట్ ఎరువులో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పిచికారీ గురించి మాట్లాడాం. పురుగుల మందులు, ఎందుకంటే చాలా మంది రైతులు ఈ పురుగుల మందుల దగ్గర ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఎంత పెట్టుబడి అంటే చాలా ఎక్కువ అనమాట. వాడికి ఇప్పుడు ఏదైతే ఈ ఎరువు ఇంతవరకు కూలి ఏదైతే దానికి డబుల్ రెట్టింపు పెట్టుబడి పెడుతున్నా. బట్ ఇక్కడ పురుగుల మందులు కొడుతున్నారు. బట్ ఒకసారి కూడా పూర్తి స్థాయిలో నివారణ జరుగుతుందంటే లేదు. అది ఎందుకనేది ఎవరు కూడా తెలియడం లేదు. దాన్ని కూడా మీకు చూపిస్తాను, ఎందుకనేది ఎలా అనేది మీకు చూపిస్తుంది. జస్ట్ అండి నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను కదా, ఈ వాటర్ తీసుకునే ముందు ఏంటంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఏదైతే ఒరివాకు అనుకోండి, మీరు ఇప్పుడు స్ప్రే చేస్తారు. స్ప్రే చేయడం ద్వారా ఇది మీకు ఐడియా ఉంటుంది. ఇది ఏమాకు అనేది సారికంద ఆకు అనమాట. ఇది అంటే ఆకు తీసుకున్నామండి. ఇది ఏంటంటే సారికంద ఆకు అంటాం అనమాట. ఇది దీని మీద నీరు అనేది మీకు నిలబడుతుందో లేదో చూద్దాం ఒకసారి. ఇందులో ఇది నార్మల్ వాటర్ అనమాట. ఇందులో ముంచి ఒకసారి తీద్దాం. ఏమైందండి, ఆకుపైన ఒక్క నీరు కూడా లేదు. అదే విధంగా మనం ఏదైతే స్ప్రే చేస్తాం పిచికారీ చేసేటప్పుడు కూడా ఒరాకు పైన నీరు అనేది నిలబడదు అనమాట. దానివల్ల ఏంటంటే ఒరాకు నీరు అంతా జారిపోద్ది. ఇప్పుడు ఇదే ఆప్సైట్ని ఇంకో విధంగా మనం యూజ్ చేద్దామండి. స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఇందులో మనం చేసాం కదా, ఇప్పుడు ఇందులో మిక్స్ చేస్తాం. ఈ ఆప్సైట్ ఏదైతే మీరు పురుగుల మందు వేస్తారు కదా, ఆ ట్యాంక్లో మిక్స్ చేస్తాం అనమాట. ఇప్పుడు మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది మళ్ళీ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా, ఇప్పుడు ఇందులో ఆకు అనేది ముంచుతాను చూడండి. ఇప్పుడు మీరు ఆకు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఇదయిందో అంతా కూడా మీకు మొత్తంగా ముంచుతాను. ఇప్పుడు చూడండి పూర్తి స్థాయిలో ఆకు కేనమే మీరు వేసే ఏదైతే పురుగు మందులు ఉందో ఏదైతే అంతా కూడా ఆకు అంటుకుందనమాట. అప్పుడు ఆకు అంటుకుందంటే మీకు మేబీ డౌట్ రావచ్చు, ఏమైనా గుమ్మ అని డౌట్ రావచ్చు అన్నమాట. ఇది ఏమి గుమ్ము కాదండి. ఎందుకు ఈ ఆకు కనుక్కుంది కూడా దీనికి సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మీరు ఏదైతే పంప్ అనుకోండి, ఏదైతే బ్యాటరీ పంప్ అని ఏదైనా అనుకోండి, మీరు పురుగుల మందు కొట్టే ట్యాంకీ అనుకోండి. మీరు ఈ ట్యాంకీలో ఫస్ట్ నీళ్ళు పెట్టారు, తర్వాత ఏం చేస్తారు, మీరు తెచ్చే పురుగుల మందు ఏదైతే ఉందో అది అనేది వేస్తారనమాట. ఈ వేసేటప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏదైతే మీరు తెచ్చే పురుగుల మందులు అన్నీ కూడా నూనె ఆధారిత మందులు అనమాట, ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్ అనమాట మీరు తెచ్చే మందులు అనమాట. ఇప్పుడు మీ 2 ట్యాంకులు నేను వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పురుగు మందు తేడానికి రెడీ అయ్యాను, కలిపాను.
ఇప్పుడు పురుగు మందు బట్టి నేను ఇది ఆయిల్ అనమాట, ఒకసారి ఇది ఓపెన్ అయిపోయింది అనమాట. ఈ ఆయిల్ చూపించండి. ఈ ఆయిల్ నేను ఏం చేస్తాను, జస్ట్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. చూడండి, స్పూన్ తీసుకొని ఇందులో వేసాను. జస్ట్ ఇంకో స్పూన్ తీసుకొని ఇందులో వేసాను. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక స్పూన్ ఉంది కదా, ఈ రెండు కూడా మిక్స్ చేద్దాం. బాగా అబ్జర్వ్ చేయండి, ఏమైంది మీరు వేసే పురుగు మందు అంతా కూడా నీటిపై తేలియాడిపోతుంది. ఎందుకు తేలియాడిపోతుంది? నీటికి ఒక తలతానిత అనే గుణం ఉంటుంది అనమాట. ఆ గుణం ఉండడం వల్ల నూనె అనేది నీటిలో కరగదనమాట. ఇప్పుడు తేలియాడిపోతుంది. అందువల్ల ఏమో మీరు ఒక స్ప్రేయింగ్ చేసినా కూడా ఏదైతే మీరు వేసే మందు అనేది పైనుండి పోతుంది. మీరు ట్యాంక్కి అడుగు బాగానే ఏముంటుంది, నీరు ఉంటుంది. ఆ నీరు ఉండడం వల్లే మీరు వేసే మందులు అంతగా ఎఫెక్టివ్ చూపడడం లేదనమాట. మీరు 2-3 సార్లు స్ప్రేయింగ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ సైట్ మీరు తెచ్చే ఏదైతే పురుగు మందు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నామినీ గోల్డ్ అనుకోండి, కలుపు నివారణలో నామినీ గోల్డ్ కానీ ఆల్మిక్స్ కానీ ఏమైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెల్లదోమ మందు తెచ్చారు అనుకోండి, సుడిదోమ కానీ ఏ మందు తెచ్చినా ఆ మందులు ఈ యాప్ సైట్ మిక్స్ చేయాలన్నమాట. ఈ యాప్ సైట్ మిక్స్ చేయడం వల్ల ఏం బెనిఫిట్ అని మీకు చూపిస్తాను. ఏమైంది, నేను తెచ్చే మందు అంతా కూడా మొత్తం కూడా కరిగిపోయింది. అంటే మొత్తం నీటిలో మిక్స్ అయ్యి మొత్తం కూడా ఇప్పుడు ట్యాంక్ అలా మీరు తెచ్చే మందు స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మీరు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఏదైతే ఆకుపై ఏ విధంగా మందు ఉందో ఆ విధంగా మొత్తం కూడా స్ప్రే చేయడం వల్ల మొక్కకు అంటుకు పెట్టుకుని ఉండిపోద్ది మరి. దీనివల్ల మీకు బెనిఫిట్ అంటే ఇక్కడ ఉండే పురుగు కానీ దోమ కానీ ఏదైనా పూర్తి స్థాయిలో నివారణ అవుతుంది మరి. చాలా వరకు ఏంటంటే మీరు ముందు స్ప్రే చేయడం వల్ల సగం వరకే అని తడిసి తడినట్టు ఉండేది. దానివల్ల ఏంటి మీకు అంతగా రిజల్ట్ కనిపించేది కదా. ఇప్పుడు ఈ ఆఫ్ సైడ్ కొట్టడం వల్ల మీరు ఏ స్ప్రే చేసినా కూడా మీకు పూర్తి స్థాయిలో ఒకసారి మాత్రం మీకు స్ప్రే చేస్తే పూర్తి స్థాయిలో నివారణ జరుగుతుంది అనమాట స్ప్రేయింగ్కి వచ్చేసరికి. అలాగే చూసిన స్ప్రే ఇప్పుడు ఒరికి చూసేసరికి ఏదైతే స్ప్రేకు చూసుకుని స్ప్రే ఎందుకు కొడుతున్న పురుగు మందు చాలా మంది పురుగు జాతులు వస్తాయి అనమాట. ఏంటంటే కాండం తొలచి పురుగు అని అదేమన్నా నారు చివర గుడ్లు పెడతాయి అనమాట. అలా ఉల్లికోడు ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్, మెదక్ ఈ అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే గొట్టపు జీవి కూడా అంటాం అనమాట. అలాగా నెక్స్ట్ ఆకుముడత కానీ నామ తెగులు అంటాం. దీని ఏమంటే పత్ర హరితని కోసి తింటాయి అనమాట. అలాగే తెల్ల కుంకులు, సిల్వర్ షూట్ అని ఉల్లికోట. అయితే ఇప్పుడు ఇసుక కానీ సుడిదోమ చూసుకుంటే గుంపులుగా నీటిపైన పైభాగాన ఉంటాయన్నమాట. ఇది ఎక్కువ అయిపోయింటే దుబ్బుల నుండి రసం పీల్చేస్తామండి. ఎప్పుడైతే మీకు దుబ్బుల నుండి రసం పీల్చి అందులో ముందు పోషకాహారం ఉందని తీసుకోవడం వల్ల దుబ్బు అనేది ఎండిపోతుంది. ఇది ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే ఏదైనా చిరుజల్లు పడేటప్పుడు కానీ, ఒక వారం రోజులు మబ్బుగా ఉండేటప్పుడు కానీ సుడిదోమ అనేది చాలా ఫాస్ట్గా వ్యాపిస్తుంది అనమాట. అలాగే చూసుకుంటే తెల్లదోమ అని కానీ, పచ్చదోమ, అలాగే టుంగురో వైరస్ కొత్తగా వచ్చిన వైరస్ అనమాట. మీ ఊళ్ళో పిల్లకలు తగ్గడానికి మెయిన్ కారణం ఏంటంటే టుంగురో వైరస్ వస్తే మీరు దుప్పు గుళికలు కాదు ఏ గుళికలు వేసుకుని మీ పిల్లకలు పెరిగే ఛాన్స్ లేదనమాట. డెఫినెట్లీ పిల్లకలని తగ్గు. అలాగే కారణం కుళ్ళు తెగులని, అగ్గి తెగులని, కంకినెళ్ళని ఇలా మోర్ అని చాలా పురుగులని ఇప్పుడు ఏదైతే వరిపైన అటాక్ చేస్తారనమాట. దీనికి చాలా రైతులను చాలా పెట్టుబడి పెడుతున్నారు. ఎంత పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి సరైన నివారణ పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఏదైతే ఆఫ్ సైడ్ యూజ్ చేయడం వల్ల మీరు తెచ్చే పురుగు మందులు యూజ్ చేయడం వల్ల మీకు 100% కూడా మీ యొక్క పురుగు మందుల యొక్క పవర్ని పెంచి మొత్తం కూడా మీకు నివారణ చేసేటట్టు చేస్తుందండి ఈ యొక్క ఆఫ్ సైడ్. ఈ విధంగా మీరు నీటి అద్దడిలో కానీ, అలాగే ఎరువులో కానీ, అలాగే పురుగుల మందులో కానీ మీకు ఏదైతే కనిపించింది కానీ ఈ విధంగా మీరు ఆఫ్ సైడ్ యూజ్ చేయడం వల్ల మీ యొక్క పెట్టుబడి తగ్గించి దిగుబడిని పెంచుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ రాయండి చూడండి, నీటి ఎద్దడికి సంబంధించి చూసారా, ఇది నార్మల్గా ఇది ఆఫ్ సైడ్ కలిపింది. చూడండి నార్మల్ వాటర్ నార్మల్గానే ఉంది. ఆఫ్ సైడ్ అనేది మొత్తం కూడా మిక్స్ అయిపోయింది అనమాట. మొత్తం మీకు ఈ లాన్ వరకు వచ్చేస్తాయి అన్నమాట. 3-4 పాలు వస్తుంది. ఇది బాగా మీరు అప్డేట్ కావాలని మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఆఫ్ సైడ్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ ఆఫ్ సైడ్ కావాలనుకుంటే కింద మీకు స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్ మీరు కాల్ చేసుకున్నట్లయితే మీకు ఆఫ్ సైడ్ అనేది వితిన్ 2 డేస్లో మీ ఇంటి ముందు ఉంటుంది అనమాట. అలాగే ఈ ఆఫ్ సైడ్ గురించి నేను చెప్పడం కాదండి, మీకు ఇక్కడ బ్యాక్ స్క్రీన్లో కనిపిస్తుంటుంది. ఏదైతే రీసెర్చ్ చేసి సైంటిస్ట్ చెప్తున్నారనమాట ఈ ఆఫ్ సైడ్ యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ అనేది ఈ యొక్క యూనివర్సిటీలో మీకు సైంటిస్ట్ చెప్తున్నారు. ఇది ఈ విధంగా మొత్తం వాళ్ళు డేటా ఇచ్చారనమాట. వరిలో ఆఫ్ సైడ్ అనేది ఏ విధంగా ప్రభావితం చూపించిందని మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు సైంటిస్ట్ నుంచి వచ్చింది. మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఆఫ్ సైడ్ అనేది మీ వరిలో అనేది చాలా పెట్టుబడి అనేది వస్తుంది అనమాట. అలాగే ఎవరికైనా ఇప్పుడు చెప్పాను కదా కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు
ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మీరు తీసుకున్నారు అనుకోండి, మీకు అక్కడ దొరికేది క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మీకు దొరికే ఛాన్స్ లేదనమాట. మీకు మ్యాచింగ్ దొరకదు, ఒరిజినల్ ప్రోడక్ట్ దొరకదు, డూప్లికేట్ ప్రోడక్ట్ దొరకదు. దానివల్ల ఏంటంటే మీరు ఒకళ్ళు యూజ్ చేసినా కానీ మీకు రిజల్ట్ రాదు. మీరు అలా రిజల్ట్ రాకుండా మా దగ్గరకు వచ్చి మీరు చెప్పడం వల్ల మేము ఆప్ సైట్ యూజ్ చేస్తామని మీరు తీసుకోండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే మీరు మా దగ్గర తీసుకుంటే మిమ్మల్ని ఏదైతే రేపు పొద్దున ఏ రిజల్ట్ రాకుండా దానికి మేము బాధ్యత వహిస్తామన్నమాట. ఆ విధంగా మీరు ఎవరైతే కావాలనుకుంటే కింద మీకు నెంబర్ కనిపిస్తుంటుంది 9581802910 అని. ఈ నెంబర్ మీకు కాల్ చేసుకున్నట్లయితే మీకు ఆప్ సైట్ అయితే మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మరి నెక్స్ట్ మీట్లో ఇంకో ఆర్ట్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా మోర్ వీడియోస్ కూడా నా నుంచి రిలీజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్.